164 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఏ కూటమి అయినా పాజిటివ్ పరిపాలన చేయాలనుకుంటారు. కానీ అదేంటో అత్యంత సీనియర్ నేత, సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లీడ్ చేస్తున్నటువంటి కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాజిటివ్ పరిపాలన చేయడం కాదు, ఒక ప్రశాంత వాతావరణంలో రాజకీయం జరిగేలా చూడడం కాదు, అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి అరాచకం, దాడులు, కేసులు తీవ్రంగా చివరికి ఏ స్థాయిలో అంటే చిన్న చిన్న జర్నలిస్టులను కూడా వేధించుకొని వెంటాడి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని ఆ విమర్శలు ఉండనే ఉన్నాయి. అక్కడ ఆకుండా ఇంకా మళ్ళీ రకరకాలుగా వెంటాడడం, చిన్న చిన్న తమ్మనేలు తప్పు పెట్టిన ఓ చిన్న మార్ఫింగ్ ఫోటో ఎవరో పెట్టారు, దాని వెనక ఏకంగా జగన్ చీఫ్ పిఆర్ఓగా పనిచేసే వ్యక్తి ఉన్నారు అని చెప్పి పూడి శ్రీహరిని అరెస్ట్ వరకు వెళ్ళడం, ఒక ఫోటోని ఇప్పుడు చంద్రబాబు గారి ఫోటోను మార్పు చేశారు, ఏదో ఒంటి మీద రక్తపు చుక్కలు ఉన్నట్లు పెట్టారు, చేతిలో కత్తున్నట్లు పెట్టారు అన్నదానికి వెంటాడి వేధించి ఎత్తుకెళ్ళి కిడ్నాప్ లాగా అరెస్ట్ చేసి అంత పరిస్థితులు ఉంటాయా? 2019 నుంచి 24 జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన ఈ 2 సంవత్సరాలు చూడండి, అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు అసలు వాళ్ళు పెట్టే తమ్మనేళ్ళు జగన్ ఏ విధంగా పెడతారు? అరే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో చూడండి, జగన్ చేతిలో గొడ్డలి పెట్టి ఎట్లా పెడతారు. సోషల్ మీడియా యుగంలో ఇటువంటి ఫోటోలు, మీమ్స్ ఇవంతా కనుక జస్ట్ లైటర్ వేలోనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ దీన్ని కూడా భరించలేకుండా అరెస్ట్ల వరకు వెళ్ళి వెంటాడి అసలు ఇంత అసహనం ఎందుకు? మరొక వైపు సీనియర్ నేతలు కూడా ఎదవల్లారా అంటారు, నరికి పడేయాలి అంటారు. ఎవడైనా ప్రతిపక్షంలో ఉన్నవాడు ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు అంటే అర్థం ఉంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఏంటి? చివరికి మీడియా ఓనర్లుగా ఉన్న వాళ్ళు కూడా వైసీపీ నాయకులు వెన్నెముక లేదు, వాళ్ళ భార్యలను వేరే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పంపించేయగలుగుతారు. ఇంత నీచమైన వ్యాఖ్యలు. వీటన్నింటినీ సరిదిద్దాల్సిన చంద్రబాబు నాయుడు గారేమో వీటికి మరింత మద్దతు పలికే విధంగా ఆ సారు కూడా చిన్న చిన్న వాటికే భయంకరంగా ఫ్రస్ట్రేషన్కు గురవుతూ ఉన్నారు. ఒక హెల్దీ పాలిటిక్స్కి ఆంధ్రప్రదేశ్ని వేదిక చేసే సువర్ణ అవకాశం తన చేతిలో ఉంది, కానీ దాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు. కానీ ఇలా కక్ష సాధించడం ద్వారా, వెంటాడి వేధించడం ద్వారా వాళ్ళకేమైనా మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళు భావిస్తే నిజంగా అటువంటి సలహాలు ఇచ్చే వాళ్ళను తక్షణం చంద్రబాబు గారు కానీ, లేదా తదుపరి లీడర్గా ఆల్రెడీ ప్రొజెక్ట్ అయిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన లోకేష్ గారు కానీ, మరొకరు కానీ వీళ్ళు ఫస్ట్ ఆ సలహాలు ఇచ్చే వాళ్ళను పక్కన పెట్టాలి. వాళ్ళని అసలు పక్క నుంచి పక్కకు తప్పించేయాలి. ఇవేం వేటాడడం, నోరు తెరిస్తే ఈ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఈ మాటలేంటి? ఒకవైపు అధికార పార్టీ వాళ్ళ మీడియా ప్లస్ అఫీషియల్గా టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్లోనే ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు, అసలు సోషల్ మీడియాలో పోస్టులకి అరెస్ట్ చేసేంతవరకు వెళ్ళడం ఏంటి? ఎక్కడైనా కనుక హద్దులు దాటుతూ ఉంటే వాళ్ళకి ఏమైనా కనుక కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి వివరణ ఇచ్చి వాన్ చేయడం ఇటువంటివి జరుగుతూ పోతాయి. పోస్టులు పెట్టేవాళ్ళు కదా, ఒక మార్ఫింగ్ ఫోటో వెనక శ్రీహరి ఉన్నారు అని చెప్పి ఆయన అరెస్ట్ చేసేంతవరకు వెళ్ళడం, అది అరెస్ట్ కాదు, ఎత్తుకెళ్ళారు. తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి హైకోర్టులో అరెస్ట్ అని చెప్పారు. అది జగన్కి అతి దగ్గరగా ఉన్న మనుషులను కూడా. మరి ఇటువంటి వాతావరణం ఏంటి? అరే జర్నలిస్టులను కూడా వెంటాడి వేధించడం ఏంటి? ఈ పరిస్థితికి ఎక్కడికి వెళ్తుంది? శాశ్వతంగా వెళ్ళి అధికారంలో ఉంటారు. ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండైనా అధికారం మారితే తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కడు బాధితులుగానే మిగిలాలా? అసలు వీళ్ళకు భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, ప్రజాస్వామ్యం అనేది కానీ అసలు ఏమీ వీటి మీద నమ్మకం లేదా? అది వీళ్ళకి అవసరం లేదా? అంటే ఏదో విధంగా పూర్తిగా అణచివేయాలా? క్యారెక్టర్ అసాసినేషన్లు, కేసులు, నిర్బంధాలు, అణచివేయడాలు, ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అధికార కూటమికి? దిస్ ఇస్ నాట్ ఫేర్ అని ఎవరు వాళ్ళకి చెప్పడం లేదా? ఇది చాలా పెద్ద మూల్యాన్ని వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది, రాజకీయంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది అని వాళ్ళు ఏమీ భావించడం లేదా? ఏమో తెలియడం లేదు. ఎందుకు ఇలా?